నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. వివిధ దినపత్రికల్లో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిలిచే వార్తల విశ్లేషణలో చూద్దాం. ముందుగా సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు చూసినట్లయితే, ప్రపంచంలోనే ఆదర్శంగా రాష్ట్రాన్ని నిలిపేందుకు కృషి, మక్తల్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి అనే ఒక వార్త ప్రధాన వార్తగా హెడ్లైన్లో నిలిచింది. 2034 నాటికి $1 ట్రిలియన్, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ. గ్లోబల్ సమ్మిట్కు ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలు, సేవ, వ్యవసాయ తదితర రంగాల్లో పెట్టుబడులకు ఆహ్వానం. 2023లో ఊరు గెలిచాం, ఇప్పుడు రచ్చ గెలవాలన్న ముఖ్యమంత్రి, ప్రభుత్వంతో కలిసి పనిచేసే వారిని సర్పంచులుగా గెలిపించుకోవాలని విజ్ఞప్తి. పలు అభివృద్ధి పనులకు కొడంగల్, నారాయణపేట, మక్తలు ఎత్తిపోతలకు శ్రీకారం అంటూ హెడ్లైన్స్ చూడొచ్చు. అయితే నిన్న మక్తల్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అయితే బీఆర్ఎస్ ఆరోపిస్తున్నటువంటి వార్త ఏమిటంటే, 2 సంవత్సరాల విజయోత్సవ సభలు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో ఉండడానికి, ఈ ఎన్నికలను బేస్ చేసుకుని ప్రజలను ప్రభావితం చేయడానికి కాంగ్రెస్ ప్రజల్లో ఉండడానికి ఈ సభలను చేస్తుందని, ఏర్పాటు చేస్తుందని ఒకవైపు బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ ఏమో దీక్ష దివాస్ పేరిట ఈ 10 రోజులు ఈ స్థానిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ప్రజలను ప్రభావితం చేయడానికి, ప్రజల మధ్యలో ఉండడానికి బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుందంటూ కాంగ్రెస్ మరోవైపు ఆరోపిస్తుంది. మొత్తానికైతే ఏ పార్టీకి ఆ పార్టీ ఎత్తులకు పైకి వేస్తూ బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రజలు ఉండడానికి ప్రయత్నం చేస్తున్నా ఈ 10 రోజులు. ఏదేమైనా కూడా ప్రజలు ఒకటే ఆలోచించుకోవాలి, మనకి ఎవరు మంచి చేస్తారు, మన గ్రామం కోసం ఎవరు ప్రజలతోటి మమేకమయ్యి ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కోసం ఆలోచిస్తూ ఈ ఊరికి ఏం కావాలి, రోడ్డు కావాలన్నా, బడి కావాలన్నా, గుడి కావాలన్నా, ప్రజా సంక్షేమం కోసం నిత్యం ప్రభుత్వంతో కలిసి పనిచేసే వాళ్ళని ఎన్నుకోవాలని చెప్పడం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నిన్న అదే విషయం చెప్పడం జరిగింది. ఇగో ప్రభుత్వంతో కలిసి పనిచేసే వారిని సర్పంచులుగా గెలిపించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక తెలంగాణ ప్రపంచంలోనే ఆదర్శంగా నిలిచేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. 2034 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీ, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ సాధించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే ఈ నెల 8-9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. పరిశ్రమలు, సేవ, వ్యవసాయ తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ప్రపంచంలోని పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనకు సంబంధించి ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా తొలి రోజు సోమవారం నారాయణపేట జిల్లా మక్తల్లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఇక ఆ పెద్ద మనిషి మన కష్టాలు తీర్చలేదు. ఒకవైపు కేసీఆర్ చేసిన 8 లక్షల కోట్ల అప్పు చెల్లిస్తూనే సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని గాడిన పెట్టాం, సంక్షేమంతో పాటు అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని నడిపిస్తున్నాం. పాలమూరు గడ్డ ప్రేమిస్తే ప్రాణమిస్తుంది, మోసగిస్తే పాతాళానికి తొక్కుతుంది. తెలంగాణ రాష్ట్రం రావాలని 2009లో ఒక పెద్దన్న ఎంపీగా వలస వచ్చారు. తెలంగాణ వస్తే తమ కల్వకుర్తి, జూరాల, నెట్టెంపాడు, భీమా, పాలమూరు ప్రాజెక్టులు పూర్తవుతాయని, తమ జీవితాలు మారుతాయని ప్రజలు ఆయనకు అవకాశం కల్పించారు. కానీ తెలంగాణకు మొట్టమొదటి సీఎం అయిన ఆ పెద్ద మనిషి మన కష్టాలను తీర్చలేదు. సాగునీటి కోసం 2 లక్షల కోట్లు ఖర్చు చేసిన సంగబండలో బండ పగలుగొట్టి దానికి 12 కోట్లు ఇవ్వలేదు. మనకు తాగునీరు కోసం ఆయన ఏనాడు తాపత్రపడలేదు అని ఆయన కేసీఆర్ని విమర్శించడం జరిగింది. ఇక ఆలీలో మహిళా ఉత్పత్తుల కొనుగోలు, రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల ఉచిత రవాణా సౌకర్యం కల్పించాం, కానీ ఆటో వాళ్ళని ఉసుగొల్పి కొంతమంది పంచాయతీ పెడుతున్నారంటూ బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ నిన్న మాట్లాడడం జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మాదిగ సోదరులకు వర్గీకరణ చేపట్టాం, 100 నుంచి బీసీల లెక్కలు తేలలేదు. దీంతో కులగణన చేపట్టి 56% బీసీలు ఉన్నారని లెక్కలు తేల్చాం. మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను అమెజాన్ ఆన్లైన్లో కొనుగోలు చేసేలా త్వరలో చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి నిన్న మక్తల్ సభలో మాట్లాడడం జరిగింది. ఇక డ్రామాలొద్దు, పని చూడండి, పార్లమెంట్లో విపక్ష సభ్యులు అప్రజాస్వామికంగా వివరిస్తున్నారంటూ ప్రధాని మోడీ చురుకులంటించారు. డ్రామాలతో పనిచూడనట్టు మరో హెడ్లైన్ కూడా సాక్షి దినపత్రికలో ప్రధాన వార్తలు చూడొచ్చు. నిర్మాణాత్మక చర్చలకు పార్లమెంటు వేదిక కావాలి, శీతాకాల సమావేశాల ఆరంభానికి ముందు పార్లమెంటు ప్రాంగణంలో ప్రధాని ప్రసంగం. బీహార్ ఓటమి సభలో చూపొద్దని విపక్షాలకు హితవు పలికారు. కొత్త వ్యూహాల కోసం మీకు చిట్కాలు చెప్తారని ఆయన ఎద్దేవా చేశారు. పలు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు కసరత్తు చేసే వ్యాయామశాలలుగా పార్లమెంటును మార్చొద్దు. ఇటీవల ముగిసిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవిచూస్తున్న విపక్ష పార్టీలు ఆ నైరస్యాన్ని పార్లమెంట్లో ప్రదర్శించాలనుకుంటున్నాయి.
పార్లమెంటు పవిత్రమైంది, ఇది నాటకాలు వేసే రంగస్థలం కాదు, బలమైన ఆధారాలతోటి ప్రభుత్వంపై విమర్శలకు విపక్షాలు దిగుతామంటే నేను సైతం వారికి కొన్ని చిట్కాలు చెప్తా అంటూ ప్రధాని మోడీ నిన్న మాట్లాడడం జరిగింది. ప్రజా సమస్యలపై నిలదీస్తే డ్రామాలంటారా? సమస్యలపై చర్చకు అనుమతించకపోవడమే అసలైన డ్రామా. మోడీ డ్రామా వ్యాఖ్యలపైనే ప్రియాంక గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వాయిదాల పర్వం ఇరు సభల్లో ఎస్ఐఆర్పై చర్చకు పట్టుబడిన విపక్షాలు ఇప్పటికిప్పుడు కుదరదన్న అధికార పక్ష నినాదాలతోటి వేడికిన శీతాకాల సమావేశాలు అంటూ కూడా మరో వార్త ప్రధాన వార్తగా హెడ్లైన్లో నిలుస్తుంది. ఇక 5,000 కోట్ల షాక్, ప్రజలపై పరోక్షంగా విద్యుత్ ఛార్జీల బాధోడుకు డిస్కంల ప్రతిపాదన. ప్రతి కిలోవాట్కు 50 ఫిక్స్డ్ ఛార్జీలు పెంచాలని ఈఆర్సీకి వినతి. అందుకు ఆమోదం లభిస్తే పేదలపై ఉన్న తక్కువ టారిఫ్కు రెక్కలు. ఒక యూనిట్ పెరిగినా కూడా ఛార్జీలు రెట్టింపు. ఇకపై వ్యవసాయ విద్యుత్ లెక్కలన్నీ పక్కాగా అంటూ 5,000 కోట్ల షాక్ అంటూ ఒక హెడ్లైన్గా ప్రధాన వార్తకు మనం చూసినట్లయితే విద్యుత్ వినియోగదారులకు పంపిణీ సంస్థలు షాక్ ఇవ్వనున్నాయి. 5,000 కోట్ల మేర భారం మోపేందుకు సిద్ధమయ్యాయి. ఈ మొత్తాన్ని పరోక్ష మార్గాల నుంచే రాబట్టాలని నిర్ణయించాయి. స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నేరుగా విద్యుత్ టారిఫ్ను పెంచబోమని డిస్కమ్ సీఎండీలు తెలిపారు. 2026-27 సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసర నివేదిక ఏఆర్ఆర్ను దక్షిణ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు సోమవారం విద్యుత్ నియంత్రణ మండలి ఈఆర్సీకి సమర్పించాయి. డిస్కంల ప్రతిపాదనలపైన ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి టారిఫ్ ఆర్డర్ను ప్రకటించనుంది. కొత్త ఆర్డర్ వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. డిస్కంలు ఏఆర్లను సమర్పించినప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఆ వివరాలు వెల్లడికి నిరాకరించాయి. అయితే విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం డిస్కంలు ఏఆర్ఆర్లు ఈ విధంగా ఉన్నాయి. ఆర్థిక లోటు 20,000 కోట్లపైనే. గత ఏడాది కాలంలో విద్యుత్ పంపిణీ సంస్థలకు విద్యుత్ ఛార్జీల రూపంలో 45,000 కోట్ల ఆదాయం వచ్చింది. విద్యుత్ కొనుగోలు, నిర్వహణ, ఇతర ఖర్చులు 65,000 కోట్ల వరకు ఉన్నాయని ఒక అంచనా. ఇక పరిశ్రమలే కీలకం అంటూ మరో వార్త హెడ్లైన్లో మనం చూడొచ్చు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్లో సర్కారు పెద్దపీట. 3 ట్రిలియన్ ఎకానమీకి ఊతమిచ్చేలా కసరత్తు. పారిశ్రామిక ఉత్పత్తుల వెనుముకగా నిలవనున్న ఇండస్ట్రియల్ కారిడార్లు, స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీలు, మెగా పార్కుల ద్వారా భారీగా ఉపాధి. ఎంఎస్ఎంఈలు, మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులతో పాటు మౌలిక వసతులు, డీప్ టెక్, ఫిన్టెక్, సైబర్ సెక్యూరిటీలో డిజిటల్ ఇన్నోవేషన్ హబ్గా హైదరాబాద్ అంటూ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. సంపన్న సమానత్వ తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తున్న తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్లో పరిశ్రమల శాఖకు పెద్దపీట వేస్తున్నారు. రాష్ట్రాన్ని 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో పరిశ్రమలు, ఐటీ రంగాలు కీలక పాత్ర పోషించేలా డాక్యుమెంట్కు రూపకల్పన జరుగుతోంది. ఇక హైదరాబాద్లో అజయ్ దేవ్గన్ ఫిల్మ్ సిటీ, వంతర కన్జర్వేటివ్పై రిలయన్స్ ఆసక్తి అంటూ ఒక వార్త ప్రధాన వార్తకు చూస్తుంది. 3,000 కోట్లతోటి ఫుడ్ లింక్ 3 అత్యాధునిక హోటళ్లు, గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా ఒప్పందాలు జరిగినాయంటూ ఒక వార్త కూడా ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఇక మరో 400 వృక్షాలకు రక్షణ. చెవెంల హైవేపై విస్తరణలో ఎన్హెచ్ఏఏ రోడ్ మ్యాప్. బీజాపూర్ జాతీయ రహదారి పనుల ప్రారంభం. 2 ఏళ్ళు కాదు, 7.5 సిద్ధం. 4 బృందాలను ఏర్పాటు చేసిన పనులు. ఇక ప్రతి 10 కిలోమీటర్లకు ఒక టీం. మొత్తం 1,315 వృక్షాలు సేఫ్ జోన్లో అంటూ వార్త మనం చూసినట్లయితే బీజాపూర్ హైవేలో నగర శివారు అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు రోడ్డు విస్తరణలో భారీ మర్రి వృక్షాలను నరికివేయకుండా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చేసిన పోరాటం ఇప్పుడు ఆ రోడ్డు మీద ఉన్న ఇతర జాతుల భారీ వృక్షాలకు రక్షణ కవచం కల్పించింది. 915 మర్రి వృక్షాలను తొలగించకుండా చెన్నైలోని జాతీయ హరిత ట్రిబ్యునల్ ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసింది. ఆ వృక్షాల రక్షణకు ఎలాగూ చర్యలు తీసుకోవాల్సిన నేపథ్యంలో వాటితో పాటుగా ఆ రోడ్డు మీద ఉన్న 400 ఇతర రకాల భారీ వృక్షాలను కూడా రక్షించేలా రోడ్డు మ్యాప్లో చేర్చాలని అటవీ శాఖ చేసిన సూచనకు ఎన్హెచ్ఏఏ అంగీకరించింది. వెరసి చేర్చాలని అటవీ శాఖ చేసిన సూచనకు 1,315 భారీ వృక్షాలు దర్జాగా నిలిచే ఉంటాయి. ఇక ఎట్టకేలకు పనులు 10 ఏళ్లలో 365 నిండు ప్రాణాలను బలికొన్న చెమ్మంల బీజాపూర్ జాతీయ రహదారిలో భాగం. హైవే విస్తరణ పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. తరచూ భారీ ప్రమాదాలతోటి ఈ రోడ్డు రక్తసిక్తం అవుతున్న విషయం తెలిసిందే. 4 రోజుల క్రితం
కంకర లోడుతూ వేగంగా వచ్చి అదుపు తప్పిన ట్రక్ ఆర్టీసీ బస్సులోకి చొచ్చుకొని వెళ్ళి అక్కడ భారీగా ప్రాణ నష్టం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఆ ఉత్సవాలకు ముందే హామీలు నెరవేర్చాలి. 12లోగా డిఏ ప్రకటిస్తామని ఇచ్చిన మాటకు కట్టుబడాలి. ఉద్యోగాల ఆరోగ్య పథకం వెంటనే అమలు చేయాలి. పెండింగ్ బిల్లుల కోసం నెలకు 1,500 కోట్లు చెల్లించాలి. టెట్కు మినహాయింపుపై అసెంబ్లీలో తీర్మానం చేయాలి. తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ విజ్ఞప్తి అంటూ ఆ ఉత్సవాలకు ముందే హామీలు నెరవేర్చాలంటూ కూడా ఒక వార్త హెడ్లైన్లో నిలుస్తుంది. సాక్షి దినపత్రికలో ప్రజాపాలన సంబరాల్లో ఉద్యోగులకు భాగస్వామ్యం కల్పించాలి. ప్రజాపాలన విజయోత్సవాల కంటే ముందే ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ప్రజాపాలన సంబరాల్లో ఉద్యోగులకు భాగస్వామ్యం కల్పించాలని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ టీజీఈజేఏసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ నెల 9 నుంచి ఉత్సవాలు ప్రారంభించడానికి ముందే ఉద్యోగుల పెండింగ్ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేసింది. సోమవారం టీఎన్జీఓ భవన్లో టీజీఈజేఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలు, ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే డిమాండ్లపైన చర్చించింది. అనంతరం టీజీఈజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు మీడియాతోటి మాట్లాడిన పరిస్థితి. ఇక ఏడాదికి 600 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ శాఖలో వేతనాల స్కామ్ అంటూ ప్రధాన వార్తగా నిలుస్తుంది. అయితే లేని ఉద్యోగాల పేరిట బ్యాంకు ఖాతాలు సృష్టించి ఖజానా లూటి, ఉద్యోగుల ఆధార్ వివరాలు, ఇక ఆర్థిక శాఖ అండదండతోటి బండారం బట్టబయలు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి 6,000 వరకు ఉద్యోగాల గుర్తింపు, ఎక్కువగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పేరిట మాయాజాలం, ఎన్నో ఏళ్ళుగా కొనసాగుతున్న దందా, 5,000 మంది పేర్లు పెరోల్స్ నుంచి తొలగించిన ఆర్థిక శాఖ, కొన్ని ప్రభుత్వ ఉద్యోగాల పేరిట వేతనాలు సహా క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగించే యోచనలో ఆర్థిక శాఖ ఉంది. ఇక రాష్ట్ర ప్రభుత్వ శాఖలో వేతనాల స్కామ్ ఏ విధంగా జరుగుతుంది? ఉద్యోగం ఉంటుంది, ఉద్యోగం చేస్తున్నట్టుగా ఒక వ్యక్తి పేరు ఉంటుంది, ఆ పేరుతో బ్యాంకు ఖాతా వివరాలు ఉంటాయి, జీతం తీసుకునేందుకు వీలుగా విధులు నిర్వహించినట్టు రికార్డులు తయారవుతాయి. ఆ మేరకు అతనికి జీతం ఇవ్వాలంటూ ప్రతిపాదనలు తయారవుతాయి, వాటి ఆమోదం లభిస్తుంది. వెంటనే ప్రతి నెల టెన్షన్గా జీతం కూడా బ్యాంకులో పడిపోతుంది. చూడండి ఎంత పెద్ద స్కామ్ జరుగుతుంది. వెంటనే ప్రతి నెల అతనికి ఖాతాలో డబ్బులు పడిపోతాయి. కానీ విషయం ఏమిటంటే అక్కడ నిజంగా ఉద్యోగి ఉండడు, అక్కడ చేయాల్సిన పని కూడా ఏముండదు, విధులు నిర్వర్తించడము ఉండదు. ఇదేదో ప్రైవేట్ కంపెనీలో జరుగుతున్నది కాదు, రాష్ట్ర ప్రభుత్వ శాఖలో, స్వయంగా రాష్ట్ర ప్రభుత్వ శాఖలోనే ఇలాంటి మోసాలు చోటు చేసుకుంటున్నాయి. ఖజానాకు తూట్లు పొడుస్తూ ఇలాంటి ఉద్యోగం చేయని ప్రతి వ్యక్తి తీసుకుంటున్నాడు. అయితే ఇవి ఎవరి జోలోకి వెళ్తున్నాయి, ఎవరి ఈ డబ్బులను తీసుకుంటున్నారు? ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, వేల మంది పేరిట ఒక నెల, 2 నెలలు కాదు, ఎన్నో ఏళ్ల నుంచి ప్రజాధనాన్ని లూటు చేస్తున్నట్లు ఇటీవల ఆర్థిక శాఖ గుర్తించింది. ఈ విధంగా ఇప్పటివరకు ఏడాదికి 600 కోట్లు దుర్వినియోగమైనట్లుగా తేల్చింది. రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న రెగ్యులర్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు తాత్కాలిక ప్రతిపాదికన ఈ లెక్కలు తీయడం జరిగింది. ఇక చలి తీవ్రత తక్కువే, డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు 3 నెలలు చలి తీవ్రత ఎక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నట్లు ఐఎండీ తెలిపింది. ఇక డిజిటల్ అరెస్టు దర్యాప్తు, సిబిఐకి డిజిటల్ అరెస్టుల పేరుతోటి ప్రజలను నిలువుదోపిడీ చేస్తున్న కేసులపైన ఏకీకృత దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టు పేర్కొందంటూ ఒక వార్త ప్రధాన వార్తగా వస్తుంది. ఇక ఇజ్రాయెల్కు ఐరన్ బీమ్ రక్షణ, ఇజ్రాయెల్ గగనతల రక్షణకు ఇప్పటికే ఐరన్ డోమ్ రక్షణ ఛత్రం ఉండగా తక్కువ ఖర్చుతోటి ఐరన్ బీమ్ను సమకూర్చుకొని ఉంది అంటూ ఇజ్రాయెల్కు ఐరన్ బీమ్ రక్షణ అంటూ ఒక వార్త హెడ్లైన్లో మనం చూడొచ్చు. ఇక మొబైల్స్లో సంచార్ సాది మనపూరిత కాల్స్పై ఫిర్యాదు చేసేందుకు, సరే అది మోసపూరిత అని ఉండాలనుకుంటా. ఇక మోసపూరిత కాల్స్పైన ఫిర్యాదు చేసేందుకు సంచార్ సాది యాప్ను కొత్త హ్యాండ్సెట్లు ఇన్స్టాల్ చేయాలని డాట్ ఆదేశించింది. ఇక న్యూస్ రీడ్ వార్తలు చూసినట్లయితే నేడు నెలలో ఏ యూనివర్సిటీ ప్రారంభిస్తాం, ప్రపంచంలోనే అత్యుత్తమ యూనివర్సిటీల సాంకేతిక సహకారంతో హైదరాబాద్లో ఏర్పాటవుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని మరో 2 నెలల్లో ప్రారంభిస్తామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడిస్తున్నారు. ఇక ఒక్కటైనా సమంత రాజ్ నిడిమోరు అంట, కొంతకాలంగా డేటింగ్లో ఉన్నారన్న వార్తలకు తెరదించుతూ ప్రముఖ హీరోయిన్ సమంత ఋతుప్రభు, దర్శక నిర్మాత రాజ్ నిడుమోరు వివాహ బంధంలోకి అడుగుపెట్టారంటూ కూడా ఒక వార్త ప్రధాన వార్తగా మనం రీల్స్ వార్తలో చూడొచ్చు. ఇక దేశంలో ఉత్తరాటానా, సామీర్పేట,
తెలంగాణ పోలీస్ శాఖ ప్రతిభ మరోసారి జాతీయ స్థాయిలో వెల్లడైంది. దేశంలో 7వ ఉత్తమ పోలీస్ స్టేషన్గా రాష్ట్రంలోకెల్లా ఉత్తమ ఠాణా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని శామీర్పేట పోలీస్ స్టేషన్ ఎంపికైందంటూ కూడా మనం ప్రధాన వార్తకు చూడొచ్చు. ఇక ఐఏఎస్ క్యాడర్లో ఐపీఎస్లు ఎలా, ఇక శిఖా గోయల్, సివి ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర లాంటి ఐపీఎస్ ఆఫీసర్లకు ఐఏఎస్ క్యాడర్లోకి తీసుకోవడం పైన వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేసిందంటూ వార్త కూడా ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక ఇవి సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ఇక వెలుగు దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిలుస్తున్నాయో వెలుగు దినపత్రిక హెడ్లైన్స్ ఒకసారి మనం చూసినట్లయితే, ఇక హైదరాబాద్ మెగా సిటీ, జిహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలు కార్పొరేషన్ల విలీనానికి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ అంటూ మనం చూడొచ్చు. ఇక ఓఆర్ఆర్ లోపలి వెలుపలి ప్రాంతాలని కూడా గ్రేటర్ గొడుగు కిందకే జిహెచ్ఎంసీ మున్సిపల్ చట్టాల సవరణ ఆర్డినెన్స్పై గవర్నర్ సంతకం. ఏ క్షణమైనా గెజిట్ నోటిఫికేషన్ విస్తరించనున్న హైదరాబాద్ సరిహద్దులు అంటూ వార్త ప్రధాన వార్తగా మనం హెడ్లైన్లో చూడొచ్చు. ఇక మందు పోసేటోళ్లకు కాదు మంచోళ్లకు ఓటేయండి అంటూ ప్రభుత్వంతో కలిసి ఊర్లను అభివృద్ధి చేసేటోళ్లను సర్పంచ్లుగా గెలిపించుకోండి అంటూ మక్తల సభలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న పాల్గొని పిలుపుని ఇవ్వడం జరిగింది. పాలమూరు గడ్డ ప్రేమిస్తే ప్రాణం ఇస్తుంది, మోసగిస్తే పాత్రానికి తొక్కుతుంది. ఈ విషయాన్ని గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ వాళ్ళు నిరూపించారు. 2009లో ఈ ప్రాంతానికి వచ్చిన కేసీఆర్ ఎంపీగా పోటీ చేసి ఆయన ఆశీర్వదించారు, ఎంపీగా గెలిపించారు. కానీ ఆయన ఏం చేసిండు? స్వరాష్ట్రంలో 10 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పటికీ ఇక్కడి పెండింగ్ ప్రాజెక్టులు పట్టించుకోలేదు. సగం బండ ప్రాజెక్టుకు అడ్డుగా ఉన్న బండను తొలగించడానికి 12 కోట్లు కావాలని అడిగినా ఇవ్వలేదు. కేటీఆర్ కారులో తిరగొచ్చు కానీ మన ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఫ్రీగా తిరగొద్దా, ఫ్రీ బస్సు జర్నీని అడ్డుకోవాలని కేటీఆర్ ప్రయత్నాలు చేసిండు. కొందరు ఆటో వాళ్ళను తయారు చేసి పంచాయతీకి తోలిండు. ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ వల్ల ఆడబిడ్డలు రూపాయి పోగు చేసి పిల్లలను ఎక్కడ చదివిస్తారోనన్న భయంతో ఆ ఆటో వాళ్ళను ఉసుగొల్పిండు. కానీ తెలంగాణ ఆడబిడ్డల జోలికి వస్తే సలాక కాల్చి వాత పెడతానంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని చురుకులు అంటించినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. మక్తల్ సభలో సీఎం రేవంత్ పిలుపు. కొడంగల్ లిఫ్ట్ స్కీమ్ పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులు వాకటి శ్రీహరి, దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు గారు కూడా ఉన్నారు. ఇక హాఫ్ పోసిండనో ఫుల్ బాటిల్ వచ్చిండనో కొట్టేస్తే మునిగేది మనమే, సర్పంచ్ మంచోడైతే ఊరు బాగుపడుతుంది, మంచోడైతేనే ముంచెట్టోడైతేనే ఆగమవుతుంది. 2009లో కేసీఆర్ను పాలమూరు బిడ్డల ఎంపీగా గెలిపిస్తే ఏం చేసిండు? 10 ఏళ్ళు సీఎంగా ఉండి ఇక్కడ ప్రాజెక్టులు పట్టించుకోలేదు, వలస కష్టాలను తీర్చలేదు. మేము కొడంగల్ లిఫ్ట్ మొదలు పెడతామంటే కుట్రలు 12 కేసులు వేయించిండు. 5,000 కోట్లతోటి కొడంగల్ లిఫ్ట్ను 2 ఏళ్ళలో పూర్తి చేస్తామనే ప్రకటన. 2 ఏళ్ల ప్రజాపాలన ఉత్సవాలు ప్రారంభం. పల్లెలను అభివృద్ధి చేసిన వాళ్ళనే సర్పంచ్లుగా ఎన్నుకోవాలని కూడా నిన్న ఆయన పిలుపునివ్వడం జరిగింది. ఇక పార్లమెంట్లో సర్పై రచ్చ, ఓటర్ల జాబితా సవరణపైన చర్చకు ప్రతిపక్షాలు పట్టు. ఇక వెలులోకి దూసుకెళ్లి ఆందోళన, ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని ఆగ్రహం. స్పీకర్ ముసాయిదించిన వినిపించుకునే సభ్యులు. తొలి రోజు ఉభయ సభలో కొనసాగిన వాయిదాల పర్వం. ఆందోళన మధ్య మణిపూర్ జీఎస్టీ బిల్లుకు ఆమోదం. ఓటర్ల జాబితా సవరణ సర్పై చర్చించాలని డిమాండ్ చేస్తూ అపోజిషన్ పార్టీల నేతలు ఉభయ సభలో నిరసన తెలిపారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలి రోజే సభ్యులు ఆందోళనకు దిగారంటూ కూడా నిన్న పార్లమెంట్ సమావేశాలకి సంబంధించి ప్రధాన వార్త నిలిచింది. ఇక ఎన్నికల్లో ఎట్లా గెలవాలో ప్రతిపక్షాలకు టిప్స్ ఇస్తా, డ్రామాలు చేయదంటూ ప్రధాని మోడీ నిన్న ఫైర్ అయ్యారు. నిన్న పార్లమెంటు కేవలం చర్చలకు, విధానపర నిర్ణయాలకేనని వ్యాఖ్య. డ్రామాలు ఆడాలంటే వేరే ప్రదేశాలు చాలా ఉన్నాయి, ఓటమిని జీర్ణించుకోలేక చట్టసభలో అసంతృప్తి అంటూ ప్రధాని మోడీ నిన్న ప్రతిపక్షాలకు చురుకులు అంటించినటువంటి పరిస్థితి. తెలంగాణ నుంచి కేంద్రానికి పోయేది ఎక్కువ, వచ్చేది తక్కువ. 6 ఏళ్లలో మనం ఇచ్చింది 4,35,919 కోట్లు, రాష్ట్రానికి వచ్చింది 3,76,175 కోట్లే. ఎంపీ ప్రశ్నకు లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ప్రకటన. ఏటా పనుల రూపంలో తెలంగాణ నుంచి కేంద్రానికి భారీగా ఆదాయం సమకూరుతున్నా తిరిగి తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది తక్కువే అంటూ కూడా నిన్న ప్రశ్నించడం జరిగింది పార్లమెంట్లో. ఇక కుక్కలను తరిమేస్తా, కోతులను పట్టిస్తా, గుడులు కట్టిస్తా, కుల సంఘాలకు పైసలు ఇస్తా, ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థుల హామీలు. చాలా గ్రామాల్లో కోతుల నివారణే ప్రధాన ఎజెండాగా
కుక్కలు కోతుల బిడ్డ తీర్చిన వాళ్ళకే ఓటేస్తామంటూ పలు చోట్ల బ్యానర్లు కట్టారు. ఇక్కడ మనం చూడొచ్చు సిరిసిల్ల జిల్లాలో కోతుల బిడత నుంచి విముక్తి కల్పిస్తామంటూ ఒక మనిషికి ఎలుగుబంటి వేషం వేసి ప్రచారం చేస్తున్న సర్పంచ్ అభ్యర్థి. ఇంకా మహిళా సంఘాలకు మరో 448 బస్సులు ఇందిరా మహిళా శక్తి స్కీమ్లో భాగంగా అప్పగించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 152 బస్సులు తీసుకుని అద్దె చెల్లిస్తున్న ఆర్టీసీ ఒక్కో బస్సు పైన మహిళా సమైక్య నెలకు 69,648 ఆదాయం. ఈ పథకాన్ని మరింత విస్తరిస్తా మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళా సంఘాలకు మరో 448 బస్సులు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని కూడా ప్రధాన వార్త నిలుస్తుంది. 3 లేదా 4 రామగుండం ఎయిర్పోర్టు సర్వే ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించనున్న ఏఏఐ టీం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తోటి ఎంపీ గడ్డం వంశీకృష్ణ భేటీ. రామగుండం ఎయిర్పోర్టుకు సహకరించాలని విజ్ఞప్తి. సానుకూలంగా స్పందించిన మంత్రి సహకరిస్తారని హామీ ఇచ్చారు. ఇక మార్చి 16 నుంచి 10th ఎగ్జామ్స్ సర్కారుకు ప్రతిపాదనలు పంపిన ఎస్ఎస్సి బోర్డు ఏప్రిల్ ఫస్ట్ వీక్ దాకా పరీక్షలు త్వరలో షెడ్యూల్ రిలీజ్ కానున్నాయంటూ ప్రధాన వార్తగా ఇవి వెలుగు దినపత్రికలో నిలుస్తున్నాయి. ఇక నమస్తే తెలంగాణలో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా ఉన్నాయో హెడ్లైన్స్ ఒకసారి చూసినట్లయితే, విజయోత్సవం పేరు జనమే లేరు. ముఖ్యమంత్రి రేవంత్ మక్తల సభలో ఖాళీ కుర్చీలే వచ్చినా కొంతమంది మధ్యలోనే ఇంటి దారి. ప్రజలు రాకపోవడంపైన మంత్రి వాకటి తీవ్ర నిరాశ. సీఎంకు స్వాగతం ఇలాగైనా అంటూ ఆవేదన. ప్రజల తీరు మనసును గాయపరిచిందని విలువిల. అయితే నిన్న ప్రజాపాలన విజయోత్సవాల పేరిట నారాయణపేట జిల్లా మక్తలో సోమవారం నిర్వహించిన బహిరంగ సభకు జనం కరువయ్యారని, ఉన్న కొద్ది మంది కూడా సీఎం రేవంత్ ప్రసంగిస్తుండగానే మధ్యలో లేచిపోయారంటూ ప్రధాన వార్తగా నమస్తే దినపత్రికలో ఖాళీ కుర్చీలను చూపిస్తూ ఇక్కడ ప్రధాన వార్తకు చూపించడం జరిగింది. ఇక వనపర్తి జిల్లా ఆత్మకూరులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న సీఎం రేవంత్ మంత్రులు. సీఎం రేవంత్ కోడ్ ఉల్లంఘన, అమల్లో పంచాయతీ ఎన్నికల నియమావళి, నారాయణపేట వనపర్తిలో శంకుస్థాపనలు, రాజకీయ ప్రచార సభల ప్రభుత్వ కార్యక్రమం, కాంగ్రెస్కు ఓటు వేయాలని పరోక్ష విజ్ఞప్తులు, ఎన్నికల సభ తరహాలో ప్రజలకు హామీలు, ఈసీ జోక్యం చేసుకోవాలని తాత మరొక వైపు ఆరోపిస్తున్నారు. ఇక 30% కమిషన్ల కోసమే థర్మల్ ప్లాంట్లు, 50,000 కోట్ల కుంభకోణం, ప్రజలపైన 82,000 కోట్ల భారం అంటూ హరీష్ రావు సంబంధించిన వార్త కూడా ప్రధాన వార్తగా నిలుస్తుంది. పక్క ఆధారాలతోనే ఆరోపణలు చేస్తున్నాం. కరెంటు స్కామ్ పైన ఎక్కడైనా చర్చకు సిద్ధం. మీలా కమిషన్లు దండుకోవడంలో నేను అన్ఫిట్. ఎన్టీపీసీని వద్దనడంలో ఆంతర్యం ఏమిటి? విద్యుత్తులో ఆంధ్ర అధికారులతో రాజ్యం, తెలంగాణ అధికారులకు నిత్యం అవమానం. కాంగ్రెస్ పాలనలో విద్యుత్తు అస్తవ్యస్తం. మాజీ మంత్రి హరీష్ రావు నిన్న ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం పైన. ఇంకా 9లోగా ఉద్యోగాల సమస్యలు పరిష్కరించండి. టీచర్లను టెట్ నుంచి మినహాయిస్తూ చట్టం చేయాలి. 6 నెలల్లో డే ఇస్తామన్నారు, ఏమైంది? ఇంకెప్పుడు ఇస్తారు? పెండింగ్ బిల్లులు 1,500 కోట్లు విడుదల చేయాలి. ఏకీకృత సర్వీస్ రూల్స్ పైన కమిటీ వేయాలని ఉద్యోగుల జేఏసీ ఒకవైపు ఆరోపిస్తుంది. దానికి సంబంధించి వార్త కూడా ప్రధాన వార్తగా మనం నమస్తే తెలంగాణ చూడొచ్చు. ఇక మిద్దె సంక్షేమం, మధ్యమే ఆదాయం, లిక్కర్ రాబడిలో సగమైన ప్రజా సంక్షేమానికి విధించాలని ప్రభుత్వం. 2 ఏళ్లలో 1.3 లక్షల కోట్ల మద్యం దందా చేసిన సర్కారు సంక్షేమానికి పెట్టిన ఖర్చులను 49.28 వేల కోట్లు మాత్రమే. కొత్తగా 40,000 బెల్ట్ షాపులో 1.45 లక్షలకు చేరిన మొత్తం సంఖ్య. ఇక మళ్ళీ ఆంధ్ర ధాన్యం బోనస్ కోసం అక్రమంగా తెలంగాణకు తరలిస్తున్న ఏపీ వ్యాపారులు అంటూ కూడా మరో వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక ఢిల్లీలో రెడ్ సిగ్నల్, తెలంగాణలో రెడ్ కార్పెట్. వంతరపై కాంగ్రెస్ ద్వంద్వ నీతి, వన్యప్రాణి కేంద్రాన్ని వ్యతిరేకిస్తున్న పార్టీ పెద్దలు. తెలంగాణలో ఒప్పందానికి రేవంత్ రెడ్డి సన్నాహాలు. గ్లోబల్ సమ్మిట్లో ఎంఓయూ కుదుర్చుకునే ఛాన్స్ ఉందంటూ కూడా వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇవి ఈరోజు ఉన్నటువంటి వివిధ దినపత్రికల్లో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి రాష్ట్రం.